మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి 8 హోలీ హ్యాబిట్స్‌లో మనం మొదటి హ్యాబిట్ నేర్చుకున్నాం. రిజాయిస్ ఆల్వేస్, బీ జాయ్‌ఫుల్ అని. ఈరోజు రెండో పాయింట్ మనం చూసినట్లయితే ప్రే వితౌట్ సీజింగ్ అంటే బీ ప్రేయర్‌ఫుల్, ఎల్లప్పుడూ ప్రార్థించండి. మొదటి పాయింట్ ఎల్లప్పుడూ ఆనందించండి. రెండో పాయింట్ ఎల్లప్పుడూ ప్రార్థించండి. ఒకరోజు ఇద్దరు జాలర్లు బోట్‌లో వెళ్తున్నప్పుడు వారు కొంత దూరం వెళ్ళాక తుఫాన్ ఎదురవుతది. ఎదురైనప్పుడు అందులో ఒక వ్యక్తి ఏమో క్రైస్తవుడు, మరో వ్యక్తి ఏమో దేవుని ఎరగని వ్యక్తి. దేవుని ఎరగని వ్యక్తి క్రైస్తవంతో అంటాడు, "అరే! మీ దేవునికి ప్రార్థించురా, మీ దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు కదా! మీ దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు కదా! అనేక అద్భుతాలను జరిగించాడు మనం విన్నాం కదా! మరి మీ దేవునికి ప్రార్థించు" అనంటే ఆ వ్యక్తి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాడు. "అయ్యా! నీ సన్నిధికి రాక 15 సంవత్సరాలైంది. నీ సన్నిధిలో ప్రార్థించక 15 సంవత్సరాలైంది. కానీ నీవే నా దేవుడవు. ఈ పరిస్థితిలో, ఈ శోధనలో నీవే నన్ను కాపాడే దేవుడవు. దేవా, ఈ యొక్క పరిస్థితిలో నుండి నీవు నన్ను సజీవంగా ఒడ్డుకి చేరిస్తే మరో 15 సంవత్సరాలు నేను నిన్ను డిస్టర్బ్ చేయను" అంటాడు. చూసారా? కష్టం వచ్చినప్పుడే నా దేవుడా? కష్టాల్లోనే నా దేవుడు? నష్టాల్లోనే నా దేవుడు? శ్రమ వస్తేనే నా దేవుడు? ఇంకా మామూలు టైంలో మనం కూడా చాలాసార్లు ఇలాగే ఉంటాం కదా! ఏదైనా కష్టం వస్తే మాత్రం నా దేవా, నా దేవా అని మొరపెడతాం. కానీ మంచిగా ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు, అన్ని లాభాల్లో ఉన్నప్పుడు అసలు దేవుని దగ్గరికే రాం. దేవునికి కనబడం. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం దేవునికి సమీపంగా చేరుతాం. కానీ ఆ కష్టాల్లో దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చి బయటికి తీసుకొస్తే మాత్రం దేవుని దగ్గరికి మరలా అంతగా ప్రార్థించలేకపోతూ ఉంటాము. నేను నా కొటేషన్ నోట్స్‌లో ఒక మాట రాసుకున్నాను. నీ కన్నీళ్ళనే దేవుడికిస్తావా? నీ కష్టాల్లో నుండి వచ్చే ఆ శోధనలో నుండి, నీలో నుండి, నీ హృదయంలో నుండి పిండబడే ఆ కన్నీళ్ళను మాత్రమే దేవునికి ఇస్తావా? దేవుడు ఏదైనా గొప్ప కార్యం జరిగిస్తే నీ సంతోషాన్ని మొదటగా దేవునికి ఇవ్వవా? నా కొటేషన్‌లో నా నోట్స్‌లో నేను ఒక మాట రాసుకున్నాను. నీ కన్నీళ్ళను మాత్రమే దేవునికి ఇస్తావా? నీ సంతోషాన్ని దేవునికి ఇవ్వవా అని. అవును, మనం ఏదైనా కష్టం వస్తే, నష్టం వస్తే, బాధ వస్తే మొదటగా దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వెళ్ళి మనం కన్నీళ్ళతో ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఉంటాము. మన కన్నీళ్ళని ఆయన పాద సన్నిధిలో వేస్తూ ఉంటాము. మన కన్నీళ్ళతో ఆయన పాదాలు కడుగుతుంటాం. కానీ ఒకవేళ ఏదైనా ఒక గొప్ప విజయాన్ని ఇస్తే, ఒక గొప్ప ఉద్యోగాన్ని ఇస్తే, ఏదైనా ఒక గొప్ప సక్సెస్ని ఇస్తే మాత్రం ఆ సంతోషాన్ని ఊరంతా పంచుకుంటాం. ప్రపంచమంతా పంచుకున్నాక చివరికి లాస్ట్కి వచ్చి, దేవా ఇలాంటి కార్యం చేసావు, నీ కృతజ్ఞతలు అంటూ ఉంటాం. ఏంటి? నీ నీ బాధను మాత్రం మొదటగా నీ కన్నీళ్ళని దేవునికి ఇస్తావు. మొట్టమొదటగా నీ కష్టం వస్తే మొట్టమొదటగా దేవుని దగ్గరికి వెళ్తావు. కానీ సంతోషం వస్తే మాత్రం మొదట నీ సంతోషాన్ని దేవునితో చెప్పుకోవా అని నేను రాసుకున్నాను నా మాటల్లో. అందుకే పుట్ గాడ్ ఫస్ట్, యూ విల్ నెవర్ బీ లాస్ట్. మన కష్టం ఎదురవని, సంతోషం ఎదురవని ఎల్లప్పుడూ మనం ప్రార్థించేవారుగా ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అపోస్తులుడైన పౌలు తెస్సలోనిలకు రాస్తూ ఈ మాట రాశాడు. తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం 16, 17, 18, 19, 20, 22 వచనాల వరకు కూడా ఈ మాటలన్నీ ఉంటాయి. ఎల్లప్పుడూ ప్రార్థించండి అనేది మనం సెకండ్ పాయింట్గా చూసుకుంటున్నాం. ఎల్లప్పుడూ ప్రార్థించటం ఎలా సాధ్యమవుతుంది? మనం ప్రార్థన అనగానే ఏకాంత ప్రదేశం, ఒక రూము, ఒక మూయబడిన ఒక తలుపు వేసి ఉండడం, మోకరించి ప్రార్థించడం, ఇదే ప్రార్థన అనుకుంటాం. అది తప్పని నేను అనట్లేదు, అది కూడా ప్రార్థనే. కానీ ఎల్లప్పుడూ ఎలా ప్రార్థన అలా చేయడం సాధ్యమవుతుంది? అందుకే మనం నడుస్తూ ప్రార్థించవచ్చు, కూర్చొని ప్రార్థించవచ్చు, ప్రయాణిస్తూ ప్రార్థించవచ్చు, వాహనం నడుపుతూ ప్రార్థన చేయవచ్చు, వంట చేస్తూ ప్రార్థించవచ్చు, ఏకాంతంగా కళ్ళు మూసుకొని ప్రార్థించవచ్చు, కళ్ళు తెరిచి అందరి ముందు కూడా ఆకాశం వైపు చేతులెత్తి కూడా ప్రార్థించవచ్చు. అందుకే ఒక భక్తుడు అంటాడు, హోలీ పీపుల్ టాక్ టు గాడ్ అబౌట్ ఎవ్రీథింగ్ బికాస్ గాడ్ ఈజ్ దేర్ బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు ఒక ఆయన. అవును, మనం దేవుని ఎప్పుడైతే మన బెస్ట్ ఫ్రెండ్గా గుర్తిస్తామో, చిన్నదేంటి, పెద్దదేంటి, కష్టమేంటి, నష్టమేంటి, సంతోషం ఏంటి అన్నీ ఆయనతో పంచుకుంటాం. అన్ని విషయాలను షేర్ చేసుకుంటాం, ఏది దాచుకోము. ఎడతెగక ప్రార్థించేది ఒక మంచి అలవాటు. ఎడతెగక ప్రార్థించడం అనేది ఒక వెంటనే రాదు, అది అలవాటు. మనం అది అలవాటు చేసుకోవాలి. ఒకరోజు చేసి ఒకరోజు మానేస్తే ఇది అలవాటుగా మారదు. కష్టమైన, నష్టమైన, బాధైన, సంతోషమైన మనం అది ప్రతిరోజు చేస్తూ ఉంటే కనీసం 3 రోజులు చేస్తేనంటే మన మైండ్ ఓహో ఇది ఇలా సెట్ చేసుకుంటున్నాడు అన్నమాట, దీనికి మనం లోబడాలి అని మనసు అనేది కొంచెం మార్పు చెందుతుంది అన్నమాట. ఒక 7 రోజులు దాన్ని అలవాటుగా చేసుకుంటే 7 రోజులు దాన్ని మనం సరిగ్గా చేస్తూ ఉన్నట్లయితే మన బాడీ దానికి కొంచెం రియాక్ట్ అవుతుంది, అలవాటు పడుతుంది అన్నమాట. ఒక 21 డేస్ మనం అదే చేస్తూ ఉంటే అది హ్యాబిట్గా మారిపోతుంది.
మనం చెప్పుకునే విషయాలన్నీ కూడా ఈ 8 హోలీ హ్యాబిట్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటది. అవును. మనం ఒకటి కలిగి ఉంటే ఆటోమేటిక్‌గా ఇంకొకటి వెలిగించబడుతూ ఉంటది. మనం ఎల్లప్పుడూ ప్రార్థిస్తే ఎల్లప్పుడూ దేవుని శక్తిని పొందుకుంటాం. ఎల్లప్పుడూ దేవుని నుండి మనం గొప్ప గొప్ప సాక్ష్యాలను పొందుకుంటాం. ఎల్లప్పుడూ ఆనందించగలుగుతాం. కానీ మనమైతే కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం దేవుని సన్నిధికెళ్ళి ప్రార్థిస్తూ ఉంటాం. సంతోషంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో, కష్టాల్లో ఉన్నప్పుడు చేసినంతగా దేవుని సన్నిధిలో అంత ఆసక్తి చూపలేకపోతూ ఉంటాం. జార్జ్ ముల్లర్ అనే ఒక గొప్ప దైవజనుడు భయంకరమైన పాపిస్ట్ వ్యభిచార జీవితం నుండి కొన్ని సంవత్సరాల తర్వాత వెలిగించబడి దేవుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఒక 300 మంది అనాథ పిల్లలని అనాథాశ్రమంలో పెట్టి ఆ అనాథాశ్రమాన్ని నడిపిస్తూ ఉండేవాడు. చుట్టూ ఉన్న వారందరూ కూడా వచ్చి, ఇది ఎలా సాధ్యమవుతుంది? నీకే ఎవరు లేరు, నీకెక్కడి నుండి వస్తుంది? నీకే పోషణ రావడం కష్టం అంటే ఈ 300 మందికి నువ్వు ఎక్కడి నుండి తెచ్చి పెడతావు అని అడిగితే అతను చెప్పిన సమాధానం ప్రార్థన. ప్రార్థన ద్వారా ఇది సాధ్యం. ప్రార్థిస్తే నా దేవుడు ఈ పిల్లలకు కావలసిన టిఫిన్ని పంపిస్తున్నాడు, ప్రార్థిస్తే డిన్నర్ పంపిస్తున్నాడు, ప్రార్థిస్తే లంచ్ పంపిస్తున్నాడు, ప్రార్థిస్తే సమస్తం సమకూరుస్తున్నాడు. ప్రార్థన ద్వారా ఇది సాధ్యమవుతుంది, ప్రార్థన ద్వారా ఈ ఆశ్రమం నడిపించబడుతుంది అని చెప్పాడు. అక్కడ ఆయన డబ్బులను బట్టి నడిపించబడుతుంది, వారు వీరిచ్చే సహాయ సహకారాలను బట్టి నడిపించబడుతుందని అనట్లేడు. అక్కడ నా శక్తి బలాన్ని బట్టి నడిపించబడుతుందని అనట్లేడు, ప్రార్థనను బట్టి అంటున్నాడు. చూసారా? అవును, అతడు గొప్పగా ప్రార్థించే గొప్ప భక్తుడు. ఒకరోజు ఆ 300 మంది పిల్లలకి కూడా స్కూల్కి వెళ్ళే ముందు టిఫిన్ లేదు. వాళ్ళ సర్వెంట్స్ అందరూ వచ్చి, అయ్యా మరో అర్ధగంటలో పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతారు, వాళ్ళకి పెట్టడానికి మన దగ్గర టిఫిన్ ఏమీ లేదు అని అంటే జార్జ్ ముల్లర్ గారు అంటారు అప్పుడు, సరే పిల్లలందరికీ స్నానం పోయించి చక్కగా డైనింగ్ హాల్లో కూర్చోబెట్టండి అని చెప్పి తను ఏకాంతంగా తన గదిలోనికి వెళ్ళిపోయి సంతోషంగా రూమ్ డోర్ క్లోజ్ చేసి మోకరించి ప్రార్థిస్తున్నాడు. అయ్యా, నా జీవితంలో ఇటువంటి పరిస్థితిని అనుమతించావు, నీ కృతజ్ఞతలు. నువ్వు చేయబోతున్న మరో ఆశ్చర్యకార్యం చూడడానికి నాకు సహాయం చేస్తున్నావు, నీ కృతజ్ఞతలు. మరో అద్భుతాన్ని నీ ద్వారా నీ నుండి నేను పొందుకోబోతున్నాను. నా జీవితంలో ఇది అనుమతించావు, నీ కృతజ్ఞతలు. నువ్వు ఏ రీతిగా చేస్తావో, ఏం చేయబోతున్నావో దాన్ని బట్టి నీ కృతజ్ఞతలని దేవుని స్తుతిస్తున్నాడు. ఆశతో ఎదురు చూస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, మొరపెడుతున్నాడు. అయితే ఆ ప్రార్థన ఆమె నన్ను ముగియక ముందే డోర్ నాక్ చేస్తున్నారు. ఎవరో డోర్ నాక్ చేసి, అయ్యా జార్జ్ ముల్లర్ గారు, రాత్రి ఎందుకో నన్ను దేవుడు ప్రేరేపించాడు మీ అనాథాశ్రమానికి ఫ్రెష్ బ్రెడ్ ప్రిపేర్ చేయమని. అందుకే ఫ్రెష్ బ్రెడ్ తయారు చేసి తీసుకొచ్చేసరికి ఈ సమయం అయింది. రాత్రంతా కూడా మీ అనాథాశ్రమం కొరకు ఫ్రెష్ బ్రెడ్ అంతా నేను ప్రిపేర్ చేశాను అని చెప్పి తీసుకొచ్చాడు. మాట్లాడుతూ ఉంటుండగానే వెనక ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా జార్జ్ ముల్లర్ గారు, మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నేను ఈ రోడ్డు మీద నేను వెళ్తున్నాను, మీ అనాథాశ్రమం ముందుకు రాగానే సరిగ్గా ఇక్కడ నా 2 టైర్లు పంచర్ అయిపోయాయి. నేను తీసుకెళ్తున్న మిల్క్ ఇక్కడ నుండి ఈ టైర్లు పంచర్ చేయించుకొని బాగు చేయించుకొని వెళ్ళేసరికి ఈ వేడికి పాడైపోతాయి, కాబట్టి ఈ పాలని మీకు ఉచితంగానే ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పి ఫ్రెష్ మిల్క్ ఇచ్చేళ్తాడు. హల్లెలూయా! చూసారా దేవుని కార్యాలు? మనమైతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడ అప్పు చేయాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరు సహాయం చేస్తారు, ఏ పెద్దలను కలవాలి, ఏ రాజకీయవేత్తలను కలవాలి, ఇలా ఆలోచిస్తాము. కానీ జార్జ్ ముల్లర్ గారు ఏం చేశారు? సంతోషంగా తలుపు వేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా వారే తలుపు తట్టి ఇచ్చారు. మనం ఎందుకు ఇలాంటి కార్యాలు పొందుకోలేకపోతున్నాం? జార్జ్ ముల్లర్ గారి జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో చేయడానికి సమర్థుడు కాడా? జార్జ్ ముల్లర్ నమ్మినట్లు మనం నమ్మలేకపోతున్నాం, జార్జ్ ముల్లర్ ప్రార్థించినట్లుగా మనం ప్రార్థించలేకపోతున్నాం. అదే ఇక్కడ తేడా. ఆ రోజు దేవుడు ఏ రీతిగా ఉన్నాడో దేవుని వాక్యం సెలవిస్తుంది. మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు అంట. మార్పు లేని దేవుడు, మార్పు చెందని దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఏకరీతిగా ఉండువాడు. దేవుడు జార్జ్ ముల్లర్ గారికి ఏ రీతిగా సహాయం చేశాడో, ప్రార్థిస్తే ఆలకించి ఏ రీతిగా జవాబిచ్చాడో మనకు కూడా ఇవ్వడానికి అంతే సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎవరైతే గాడ్ దేర్ బెస్ట్ ఫ్రెండ్గా గుర్తిస్తారో వారు మాత్రం దేవునితో నిత్యం మాట్లాడతారు, నిత్యం ఆయనతో సావాసం చేస్తారు. మనం పరిశుద్ధాత్మ చేత నిత్యం నడిపించబడతాం ప్రార్థిస్తూ ఉంటే. ఎక్కడికి వెళ్ళాలో, ఏది చేయకూడదో, ఏది చేయాలో, ఎలా అన్నీ దేవుడు బోధిస్తూ ఉంటాడు మనకి. మనం ఆయనతో మాట్లాడకపోతే ఆయన స్వరాన్ని మనం ఎలా వినగలుగుతాం? చాలాసార్లు మనం దేవా నీ చిత్తం ఏంటి, నీ చిత్తం ఏంటి, నీ చిత్తం ఏంటి, ఇది చేయాలా వద్దా అంటూ ఉంటాం కదా. మనం
ప్రతిదినం ఆయనతో ఎడతెగక మాట్లాడుతూ ఉంటే మనం వెంటనే ఆయన దగ్గర నుండి రెస్పాండ్ పొందుకుంటాం. చూడండి, ఒక తెలియని వ్యక్తి మన దగ్గరకు వస్తే 3 ముక్కల్లో మాట్లాడతాం. తర్వాత ఏం మాట్లాడాలో అతనితో మనకు అర్థం అవ్వదు. కానీ అదే మన బెస్ట్ ఫ్రెండ్ వచ్చి మన పక్కన నిలబడితే 3 ముక్కల్లో మన మాటలు ముగిస్తామా? లేదు, 3 గంటలైనా మాట్లాడుతూనే ఉంటాం. సేమ్ అంతే. ఎందుకు? అక్కడ సంబంధం, అక్కడ రిలేషన్షిప్. ఎంతో కాలంగా అతనితో మాట్లాడుతున్నాం. అతని గురించి మనకు తెలుసు, మన గురించి అతనికి తెలుసు. కాబట్టి మనం ఎంతసేపు అయినా ఏదైనా మాట్లాడుకుంటాం, అన్నీ షేర్ చేసుకుంటాం. కానీ అదే ముక్కు మొహం తెలియని వ్యక్తి వచ్చి అప్పుడే మాట్లాడుతుంటే అన్నీ షేర్ చేసుకుంటామా? లేదు. అన్నీ చెప్పగలుగుతామా? లేదు. మన సీక్రెట్స్ అన్నీ చెప్తామా? లేదు. కానీ ఎవరితో చెప్తాం? ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్గా ఉంటారో, ఎవరైతే మనతో నిత్యం సహవాసం చేస్తారో ఆ బెస్ట్ స్నేహితునితో షేర్ చేసుకుంటాం. ఇక్కడ కూడా అంతే. మనం దేవునితో ఎక్కువగా సహవాసం చేస్తూ ఉంటే ఏదైనా మనం షేర్ చేసుకుంటాం. అప్పుడప్పుడు దేవుని సన్నిధికి వెళ్తే మనం ఏది అడగాలో, ఎలా ప్రార్థించాలో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో తెలీదు. అందుకే ఎల్లప్పుడూ ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. ఎల్లప్పుడూ ఆయనతో ఫ్రెండ్షిప్ కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ ఆయనతో సహవాసం చేయాలి. ఏది చేస్తున్నప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ ఆయన సన్నిధిలో మనం అందుకే ప్రే వితౌట్ సీజింగ్. మనం ప్రార్థనకి జవాబు వస్తేనే కాదు, ప్రార్థనకి జవాబు రాకపోయినా కూడా ప్రార్థిస్తూనే ఉండాలి. తన నిర్ణయ కాలంలో తగిన సమయంలో దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. జవాబు ఆలస్యమైందని మనం సనుగుతూ గునుగుతూ ఉంటే మన విశ్వాసం సన్నగిల్లిపోతుంది. కాబట్టి దేవా, నువ్వు ప్రార్థనకి జవాబు ఇవ్వకపోయినా నువ్వు గొప్పవాడివే, నువ్వు నాకు తగిన సమయంలో జవాబిస్తావు అని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ప్రార్థన పరులుగా అవుతామో. కాబట్టి ప్రార్థించడం, ఎడతెగక ప్రార్థించడం, ఎల్లప్పుడూ ప్రార్థించడం, ప్రతిదాన్ని బట్టి ప్రార్థించడం అలవాటు చేసుకోండి. అట్టి కృపా భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.